ఊరి వాళ్లు వెలివేశారన్న కసి తమ కుమారుడి విజయానికి కారణమైందని సివిల్స్లో 3వ ర్యాంకు సాధించిన రోణంకి గోపాలకృష్ణ తల్లిదండ్రులు అన్నారు. కష్టపడి చదివి కన్నవారికి పుట్టిన ఊరికి పేరు తెచ్చాడని ఆనందం వ్యక్తం చేశారు. కౌలుకు భూములు తీసుకుని వ్యవసాయం చేస్తూ కుమారుణ్ణి ప్రయోజకుణ్ణి చేశామన్నారు. గోపాలకృష్ణ తిని తినకుండా కష్టపడి చదువుకున్నాడని, నిద్రలేని రాత్రులు గడిపారని తల్లిదండ్రులు అన్నారు. ఇన్నాళ్లకు తమ కష్టం ఫలించిందని హర్షం వెలుబుచ్చారు. నేను గ్రూప్ 1 రాస్తానని వెళ్ళాడు. మొదట గ్రూప్ 1 అయినాడు. అయిన తర్వాత తగుల్లో పోయింది, తెలంగాణ తగుల్లో. మళ్ళీ నేను సివిల్స్ చదువుతానమ్మా, నాకు ఈ మ్యాథ్స్ పోస్ట్ వద్దు అన్నాడు. సరే చదువు, మేము ఇబ్బందులు ఎలాగే పడతాం మేము అంతే. ఇటు కూలీ కోదో అదో పెద్దోళ్ళు ఇంకో మధ్య రకము, మేము ఏదో బాధపడతాం. వెళ్ళి చదువుతాను అన్న తర్వాత చదువు పరంగా వెళ్ళిపో అన్నాము. అయిన తర్వాత సివిల్స్లో బొర్రెట్టినాడు మొదటిసారి. అది ఇంటర్వ్యూలు పోయింది. మళ్ళీ రెండోసారి కూడా నేను సివిల్స్ బొర్రెడతాను, మరి గ్రూప్ 1 నాకు వద్దని 5 సంవత్సరాలు పిచ్చి అయిపోయాడు. తర్వాత ఇందులో బొర్రెట్టినాడు అమ్మ. ఇది పాస్ అయినాడు. పేదోళ్ళకి చూడాలా, న్యాయం తీర్చాలా పేదోళ్ళకి. అంత పేద పరిస్థితిలో మనం బతికి వచ్చినాం కాబట్టి ఇంత స్థాయికి పేదోళ్ళకి చూడాలని నాకు కోరుకున్నది. నాకు సరదాగా ఉన్నది. మా బాబు కలెక్టర్ అయినాడు. నాకు ఎలాగా చదువు లేదు, నాలాగా నా బిడ్డలు కాకూడదనే 3 బిడ్డలకు కూడా కష్టపడి కౌలుకు భూమి దున్ని భార్యాభర్తలను కష్టపడి వాళ్ళకి చదివించి ప్రయోజకులకు చేసింది. నాకు మా అబ్బాయికి పడుదల వచ్చిందంటే ఈ గ్రామస్తుల వల్లనే వచ్చింది. ఈ గ్రామస్తులు చాలా భూదంద చేస్తూ గ్రామ కంఠమేవతో ఆక్రమించుకొని మేము దాన్ని అడిగితే మాకేమిటంటే ఎలువేస్తున్నారు కూడా. గ్రామంలో ఒకరితోటి మాకు సంబంధం లేదు, ఎవరు మాతో మాట్లాడరు, ఎవరితోని మరి నాకు నేను వెళ్ళి వాళ్ళ దగ్గర కూర్చోవడం కూడా జరగడం లేదు. దాని పట్ల వీళ్ళకి బుద్ధి రావాలని ప్రోత్సాహం చేసి ఈ సివిల్ సర్వీసులో అడుగు పెట్టించడం జరిగింది. ఆ పడుదల మీద వాడు చదివాడు కూడా. భగవంతుడు ఈవేళ 3వ ర్యాంక్ ఇచ్చింది. నాకు చాలా ఆనందం అనిపిస్తుంది.